హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈవీఎంల తప్పిదాన్ని బట్టబయలు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాదండి. మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన ఎన్నికల ప్రక్రియ పైన నెలకొన్న వివాదాలకు మాత్రం తెరపడడం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతనే నానాటికి మరిన్ని అనుమానాలను తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాల్లో పోలైన లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడాలు నమోదైనట్టుగా ద వైర్ వార్తా సంస్థ పేర్కొందండి. అంటే పోలైన ఓట్లు అలాగే లెక్కించిన ఓట్లు సరిగా ఒకటిగా లేవనైతే గుర్తించింది. అధికారిక గణాంకాలనే ఊటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది. మొత్తం 543 లోక్సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డయాడామన్, లక్షద్వీప్, అట్టింగల్ వంటి కొన్నిటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎంల ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎంల ఓట్లతో సరిపోలడం లేదని వెల్లడించింది. ఏకంగా 140కి పైచిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎంల ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం. ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్లు ఆయా ఈవీఎంలలో తెలుపుతున్నాయి. ఇక పలు లోక్సభ స్థానాల్లో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా కూడా ఉంది. ఒక లోక్సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు. ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదు అని తెలిపింది. కథనంలో ద వైర్ అనే వార్తా సంస్థ ఏం చెప్పిందంటే, ఫలితాల వెల్లడిలో లోక్సభ స్థానాల వారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు పోస్టల్ బ్యాలెట్ సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పు చేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎంల ఓట్ల సంఖ్యలు తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెరలేసింది. దీంతో అది అసహజమేమీ కాదు అంటూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. కొన్ని చోట్ల అలా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున కంట్రోల్ యూనిట్ లేదా వీవీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్లను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ఫామ్ 70(c)లో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు. దీంతో అవి కంట్రోల్ యూనిట్లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు. ఈ 2 సందర్భాల్లోనూ సదరు పోలింగ్ స్టేషన్లో నమోదయ్యే ఓట్లను చివరి దాకా లెక్కించరు. అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారట. అలాంటప్పుడు పోలైన ఈవీఎంల ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది అని పేర్కొన్నారు. నమోదైన ఈవీఎంల ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు చూపించడంపై మాత్రం ఈసీ ఇంతవరకు స్పందించలేదు. ఒక లోక్సభ స్థానంలో విజేతకు కేవలం 48 ఓట్ల మెజారిటీనే వచ్చింది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే 2 ఈవీఎం ఓట్లను అధికంగా లెక్కించారు. విజేతకు 1,615 ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో 850, అలాగే 1,884 ఓట్ల మెజారిటీ వచ్చిన ఇంకొక చోట 950 ఓట్లను అదనంగా లెక్కించారు. ఓట్ల లెక్కింపులో గోల్మాలు సంబంధించి ద వైర్ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు. అసలేం జరుగుతోంది అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ద వైర్ కథనాన్ని ట్యాగ్ చేశారు. అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీ ఈ విషయంలో దేశ ప్రజలు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే అని అయితే ఆయన డిమాండ్ చేశారు.